కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు కదా, ఎవరైతే పాకిస్తాన్తో స్నేహం చేయండి, కూర్చొని శాంతి చర్చలు చేయండి, వాళ్ళు మీ మతం ఏది అని అడిగి చంపేసే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నా, అక్కడ సమావేశంలో ఉగ్రవాదులు బాహాటంగా భారత్ని హెచ్చరిస్తున్నా కూడా మీరు కూర్చొని అయ్యా ప్లీజ్ మనం కొట్లాడుకోవద్దు, మీకు ఏం కావాలి చెప్పండి, ఓకేనా ఇచ్చేస్తాం తీసుకోండి అని చేతులు కట్టుకోవాలని చెప్తారు కదా. మీరు విదేశాలకు రాయబారులను పంపించారు కదా ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడానికి, అట్లాగే ఈ కమ్యూనిస్టు నాయకుల్ని పాకిస్తాన్ పంపించండి సార్, శాంతి చర్చలు చేసి వస్తారు. పాకిస్తాన్ని ఉగ్రవాదుల్ని గుసబెట్టి మీరు కత్తులు లేకపోతే తుపాకులు వదిలేయండి అని వాళ్ళతో శాంతి చర్చలు మాట్లాడొస్తారు. పాపం మస్తు బలాటంగా ఉంది కదా వీళ్ళకి. ఆర్టికల్ 370 రద్దు, మళ్ళీ పునరుద్ధరించాలి. ఎందుకు పునరుద్ధరించాలి? ప్రజలు కోరుకుంటారా? అక్కడ ఎక్కడెక్కడికో దేశంలో పోయి దాక్కున్న వాళ్ళంతా మళ్ళీ వాళ్ళ స్వస్థలానికి వెళ్ళి ఎలా బ్రతుకుతున్నారో తెలుసా, అక్కడ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో తెలుసా, అక్కడ వ్యాపారం ఎంత అభివృద్ధి చెందుతుందో తెలుసా, ఇవన్నీ తెలిసే మళ్ళీ మీరు ఆర్టికల్ 370 రావాలని కోరుకుంటారా? నిజంగా అట్లా కోరుకుంటారంటే మీరు ప్రజా శ్రేయస్సును కోరుకుంటున్నారా లేకపోతే దేశ వ్యతిరేకతను కోరుకుంటున్నారా? మీ భావజాలం ఏంటి, అర్థం ఏంటి, సమాధానం చెప్పాలి.